అసలు మనిషి భయపడవలసింది దేనికి? శత్రువులకా కాదు, మరణానికా కాదు, ఓటమికా కాదు, తన బాధ్యతను మరిచే మనస్సుకు భయపడాలి. ధర్మాన్ని విడిచిపెట్టడం, సత్యాన్ని వదలడం, అహంకారంతో నడవడం ఇవే అసలైన భయానికి కారణాలు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతున్నది స్పష్టం. కర్తవ్యాన్ని వదిలేసే భయమే నిజమైన ప్రమాదం. అసలు దేనికి భయపడకూడదు? ఓటమికి భయపడకూడదు. ఎందుకంటే అది ఒక అధ్యాయం మాత్రమే, కథ కాదు. మరణానికి భయపడకూడదు. ఎందుకంటే శరీరం మాయమవుతుంది, కానీ ఆత్మ చావదు. ప్రపంచంలో మాట్లాడే మాటలకి, విమర్శలకి భయపడకూడదు. సమస్యలకు భయపడకూడదు. అవి మన బలాన్ని పరీక్షించేందుకు మాత్రమే వస్తాయి. శ్రీకృష్ణుని మాటల్లో సారాంశం: నీ చేతిలో ఉన్నది కర్తవ్యమే, ఫలితం కాదు. కర్తవ్యం చేయడంలో భయపడవద్దు. ఆత్మకి చావు లేదు, శరీరం మాత్రమే మారుతుంది. మరణం భయంకరం కాదు, అది సహజం. సత్యం, ధర్మం, బాధ, బాధ్యతలు ఇవి మనకు దూరం చేస్తాయి. అజ్ఞానం, మోహం, అహంకారం ఇవే అసలైన భయాలను కలిగిస్తాయి. అందుకే శ్రీకృష్ణుడు చెప్పిన జీవన సూత్రం: ధర్మాన్ని వదులుకుము, భయపడకుము, కర్తవ్యం చేయి.